హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్. ఇవైతే ఫ్రైడే, సాటర్డే, సండే ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో షిప్పింగ్ పెండింగ్ లేకుండా క్లియర్ చేసిన ప్రతి ఒక్కళ్ళది పార్సల్ అయితే ఇవాళ మూవ్ చేశామండి. నేను 10 వర్కింగ్ డేస్ అని క్లియర్గా ట్రాకింగ్ పెట్టి, అంటే బార్కోడ్ పార్సల్ మీద అంటించి ఉంటుంది. సో బార్కోడ్ మీకు క్లియర్గా ఫోటో పెట్టి, అలాగే 10 డేస్ వర్కింగ్ డేస్లో వస్తుందని క్లియర్గా టెక్స్ట్ కూడా మెన్షన్ చేశానండి. 10 రోజులు అయితే వెయిట్ చేయండి సిస్టర్. అప్రాక్సిమేట్లీగా 10 రోజులు అని మెన్షన్ చేశాను అంతే. మీకు బుకింగ్ తొందరగా అయిపోతే, సర్వీస్ మంచిగా ఫాస్ట్గా నడుస్తూ ఉంటే ఇంకా ముందుగానే వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే 10 డేస్ అనేది, ఇక్కడ చూడండి, ఇది పోస్ట్ ఆఫీస్లో బల్క్ ఆర్డర్ బుకింగ్ సర్వీస్ అనమాట. ఎంతమంది ఎన్ని బస్తాలు పెట్టున్నారో చూడండి మీరే. నేను అక్కడికి వెళ్ళి నిన్న ఫ్రైడే వీడియో తీసింది సిస్టర్. యాక్చువల్గా ఇది ఫ్రైడే కొన్ని పార్సల్స్ అయితే చేయించి వచ్చాం గురువారం. ఆ తర్వాత మేము బుకింగ్స్ అయిన 3 డేస్ ఆర్డర్స్ ఇవాళ మళ్ళీ పంపిస్తున్నాము. సో ఇలా ఉంది కాబట్టి సిచ్యువేషన్ 10 డేస్ అని చెప్తున్నానండి. పార్సల్స్ మాత్రం 1 టౌన్లోనే చేస్తున్నారు, హెడ్ పోస్ట్ ఆఫీస్లోనే చేస్తున్నారు. సో విజయవాడలో ఇంకెక్కడా జరగట్లేదు. సో అక్కడ చేస్తేనే మనకి మూవ్ అవ్వాలి. ఇవన్నీ కూడా సింగిల్స్ 2, 3 చీరలు తీసుకొని షిప్పింగ్ వేయకుండా ఉన్నవాళ్ళండి. ఇంకొకటి యాడ్ చేసుకొని షిప్పింగ్ వేసుకుందాము అని పక్కన పెట్టుకున్న వాళ్ళు కొంచెం 2-3 రోజులు క్లియర్ చేసుకోండి మేడం ఇవి కూడా. ఎందుకంటే 17th వరకే లైవ్స్ అయితే ఉంటాయి. 18th నుంచి 22nd వరకు, 22వ తారీఖు వరకు కూడా, 18 నుంచి 22వ తారీఖు వరకు లైవ్స్ అయితే ఉండవండి 5 డేస్. సో ఈ 17th లోపల బుకింగ్స్ అయ్యేటివన్నీ మేము మూవ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు చూపిస్తున్న షిప్పింగ్ పెండింగ్ ఆర్డర్స్ మాత్రం దయచేసి 1-2 రోజుల్లో క్లియర్ చేయవలసిందిగా మన కస్టమర్స్ని కోరుతున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.